అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను ట్రైన్ ప్రయాణం గురించి చెప్తాను. ట్రైన్ ప్రయాణంలో ముఖ్యంగా జనరల్ బోగీలు ఉంటాయి, రిజర్వేషన్ బోగీలు ఉంటాయి. ఐఆర్సిటిసి కరెంట్ చార్ట్, గూగుల్లో ఐఆర్సిటిసి కరెంట్ చార్ట్ క్లిక్ చేస్తే రిజర్వేషన్ చార్ట్స్ కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రైన్ చూడాలి అంటే ఫస్ట్ మనకేం తెలవాలి, ట్రైన్ నెంబర్ తెలిసి ఉండాలి. ఫర్ సపోజ్ మనం కేసముద్రం నుంచి హైదరాబాద్ పోదాం అనుకుందాం. చూడండి, కేసముద్రంలో ఆగేటి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్ రండి. వేర్ ఈజ్ మై ట్రైన్? కేసముద్రం టు సికింద్రాబాద్. ఆల్ డేట్స్ చూడండి, కాకతీయ ఎక్స్ప్రెస్, శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్. ఓకే, మనం గోల్కొండ చూద్దాం. రైట్, గోల్కొండ నెంబర్ ఎంత? 17201. చూడండి, వన్ 7-2-0-1 చూసారా, గోల్కొండ ఎక్స్ప్రెస్. మనకి ఎక్కడి నుంచి కావాలి? కేసముద్రం నుంచి కావాలి. KESAMUDRAM, కేసముద్రం. ఓకే, చూడండి, గోల్కొండలో M1, C1, D1, D2, D3 బోగీలు ఉన్నాయి. మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఎల్లో కలర్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ, గ్రీన్ కలర్ వేకెంట్ ఫర్ ఫుల్ జర్నీ, సిమెంట్ కలర్ berth not available for this station. Okay, light cement color occupied for full journey. అంటే ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ అంటే ఆ ట్రైన్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో మళ్ళీ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు అది రిజర్వేషన్ బుక్ అయినట్టు. ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ అంటే కేసముద్రం నుంచి వరంగల్ వరకు, లేదా వరంగల్ నుంచి చెర్లపల్లి వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం D1లో చూద్దాం. D1లో లేదు, అసలు వేకెన్సీ లేదు. D2 చూద్దాం. D2 ఓకే, చూడండి, D2 ఎల్లో కలర్ అనేది పార్ట్ ఆక్యుపైడ్ అంటే ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ వరకు, స్టేషన్ స్టార్టింగ్ నుంచి స్టేషన్ ఎండింగ్ వరకు కాదు. చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 7th సీట్ బెర్త్లో విండో సైడ్ ఉన్న 7th సీట్ చూద్దాం. మనం బెర్త్ నెంబర్ 7, ఖమ్మం టు మహబూబాబాద్ వేకెంట్ ఉంది, మహబూబాబాద్ టు సికింద్రాబాద్ ఫుల్ అయింది. అంటే ఎవరైనా ఖమ్మంలో ఎక్కి మహబూబాబాద్ వరకు దీంట్లో జనరల్ టికెట్ ఉండాలి. దీనికి జనరల్ టికెట్ ఉంటే ఈ ఫేర్ ఎంత అవుతుందో అంత తీసుకొని మనకు టీసీ మనకు సీట్ కేటాయిస్తాడు. నెక్స్ట్ 25 సీట్ నెంబర్ 25 చూద్దాం. బెర్త్ ఖమ్మం టు, ఇది కూడా సేమ్, ఖమ్మం టు మహబూబాబాద్ వేకెంట్, మహబూబాబాద్ టు సికింద్రాబాద్ ఆక్యుపైడ్. నెక్స్ట్ సీట్ నెంబర్ 30 చూద్దాం, విండో సైడ్.
సీట్ నెంబర్ 30 ఖమ్మం టు మహబూబాద్ వేకెంట్, మహబూబాద్ టు చర్లపల్లి ఆక్యుపైడ్. ఓకే, నెక్స్ట్ D3 చూద్దాం. D3 చూడండి, వేకెంట్ ఫర్ ఫుల్ జర్నీ. ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి మొత్తం మనకు. మనం కేసంద్రంలో కూడా ఎక్కచ్చు. మనం ఈ గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ ఫుల్ జర్నీ మనకు ఖాళీ ఉందన్నట్టు మొత్తం. ఇది గ్రీన్ కలర్లో సీట్ నెంబర్ 18, సీట్ నెంబర్ 17, సీట్ నెంబర్ 16, సీట్ నెంబర్ 15, సీట్ నెంబర్ 14, 13, 12 ఇలా ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇవన్నీ ఫుల్ వేకెంట్. ఓకే, ఎల్లో కలర్ అనేది పార్ట్ వేకెంట్. పార్ట్ వేకెంట్ అంటే ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ వరకే. ఓకే, ఇక మిగతావి ఇవి ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ. ఓకే, ఇది అండి, ఇలా చూసుకోవచ్చు మనం. (17405) కృష్ణా ఎక్స్ప్రెస్. అఫ్ కోర్స్ కృష్ణా సికింద్రాబాద్ వెళ్ళదు, మల్కాజ్గిరి చెర్లపల్లి అవుతుంది. చెర్లపల్లి నుంచి మల్కాజ్గిరి సైడ్ వెళ్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కేసముద్రం మనకి ఎక్కడి నుంచి కావాలి? కేసముద్రం నుంచి కావాలి. KESA కేసముద్రం. ఓకే, గెట్ ట్రైన్ చార్ట్. చూడండి, కృష్ణా ట్రైన్లో స్లీపర్ 9 చూద్దాం. స్లీపర్ క్లాస్ 9th బోగి. చూడండి, ఈ మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఎల్లో కలర్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ, గ్రీన్ కలర్ వేకెంట్ ఫర్ ఫుల్ జర్నీ, సిమెంట్ కలర్ బెర్త్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ స్టేషన్. ఓకే, లైట్ సిమెంట్ కలర్ ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ. అంటే ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ అంటే ఆ ట్రైన్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో మళ్ళీ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు అది రిజర్వేషన్ బుక్ అయినట్టు. ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ అంటే కేసంద్రం నుంచి వరంగల్ వరకు, లేదా వరంగల్ నుంచి చెర్లపల్లి వరకు. అంటే ట్రైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రిజర్వేషన్ కాదన్నట్టు. ఓకే, నెక్స్ట్ వేకెంట్ ఫర్ ఫుల్ జర్నీ అంటే ఆ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తిరుపతి నుంచి. ఎక్కడికి ఎండ్ అవుతుంది? ఆదిలాబాద్ వరకు. అంటే తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు ఆ నెంబర్ గల బెర్త్ వేకెంట్ ఉంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సిమెంట్ కలర్ బెర్త్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ స్టేషన్. ఓకే, చూద్దాం ఇప్పుడు మనం. వేకెంట్ ఏముంది, ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ ఏముంది, ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ ఏముంది, వేకెంట్ ఏముంది చూద్దాం. చూడండి, ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ ఖాళీ లేవు. ఈ నెంబర్ గల బోగిలో ఖాళీ లేదు అసలు. ఓకే, ఫర్ సపోజ్ S7 చూద్దాం. చూడండి, ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ. చూసారా, పార్ట్ జర్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 48 SU. చూడండి ఏం కనబడుతుంది దాంట్లో, విజయవాడ టు ఖమ్మం వరకు, చెర్లపల్లి టు కిన్వత్ ఆక్యుపైడ్. ఓకే, అంటే దీన్ని ఇద్దరు రిజర్వేషన్ చేసుకున్నారు 2 స్టేషన్లలో. ఓకే, ఓకే, చూడండి నెక్స్ట్ 44L. 44L చూడండి, విజయవాడ టు ఖమ్మం వేకెంట్, ఖమ్మం టు చెర్లపల్లి ఆక్యుపైడ్. ఓకే, చెర్లపల్లి బొల్లారం వరకు వేకెంట్, బొల్లారం టు ధర్మాబాద్ ఆక్యుపైడ్, ధర్మాబాద్ టు ఆదిలాబాద్ వేకెంట్. చూడండి, అంటే ఇది పార్ట్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ అన్నట్టు ఇది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో ట్రైన్ చూద్దాం.
కేసముద్రం నుంచే చూసే అవకాశం ఉందా? ఎక్కువ నుంచే అనవచ్చు. ఆ ట్రైన్ ఎక్కడ అవుతుంది? ఇంకా నెక్కొండలో అవుతుంది. ఓకే, నెక్కొండలో అవుతుంది. చూడండి, నెక్కొండ నుంచి కూడా చూడవచ్చు. అంటే మనం ఆ ట్రైన్ ఏ స్టేజ్లలో అవుతుందో ఆ స్టేజ్ ఎంటర్ చేసి మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి.